స్పెషల్ ఉన్నాయి మీ దగ్గర నాకు కళ్ళు చిన్న. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చాందిని టాక్స్. మ్యాటర్ ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరం ఫామ్ హౌస్ వెళ్ళాలి అని. ఏ ఫామ్ హౌస్ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం ఐడియా లేని మాకు ఒక మంచి ఫామ్ హౌస్ దొరికింది. అదే మన అనంతార విస్తారా వుడెన్ ఫామ్ హౌస్, ఏవి హాలిస్టేస్. అనంతార విస్తారా అని 2 ఫామ్ హౌసెస్, బట్ ఒకటే నేమ్ ఏవి హాలిస్టేస్. ఎస్, ఫామ్ హౌస్ మొత్తం ఉడ్డుతోనే ఉంది. ఫామ్ హౌస్ మొత్తం కట్టెలతోనే కట్టిరు అని తెలిసినాక నేను నా ఫ్రెండ్స్ కొంచెం డౌట్ పడ్డాం ఎలా ఉంటది అని చెప్పి. బట్ ఇక్కడికి వచ్చాక మేము నెక్స్ట్ లెవెల్ ఫిదా అయిపోయినాం. అంత గ్రేట్ లుక్ ఉంది. ఇక్కడ పూల్, అక్కడ ఫామ్ హౌస్. లుక్ అయితే అద్దిరిపోయింది, సూపర్ ఉంది అసలు. సో ఇక్కడ గార్డెన్ ఏరియానే కాకుండా అక్కడ సిట్టింగ్ ఏరియా అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంది. మీరు ఒకసారి రండి చూపిస్తాను. క్రికెట్ పక్కన అక్కడ కనిపిస్తుందా, అది క్రికెట్ స్టేడియం టైప్ అన్నమాట. సో దాన్ని ఏమంటారు, క్రికెట్ స్టేడియం, దాన్ని ఏమంటారు, బాక్స్ క్రికెట్. అక్కడ బాక్స్ క్రికెట్ ఉంది. మా ఫ్రెండ్ వీడియోలో కనిపించదని దూకేసిండు. ఎట్సెట్రా బ్లూటూత్. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. ఎంత బాగుంది వ్యూ చూసారా? మీరు ఇక్కడికి వచ్చారంటే మైండ్ రీఫ్రెష్ చేసుకొని బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళొచ్చు. సో అంత బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్నాం. పూల్ దగ్గర నుంచి వ్యూ అలా ఉంటది అనమాట. ఈ మధ్య జ్ఞానోదయమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ తో అయినా ఫ్యామిలీతో అయినా అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి. ఎందుకు అంటే లైఫ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. అలా హౌస్ లోకి ఎంట్రీ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. హౌస్ లోపల నుంచి బయట వ్యూ అలా ఉంటది. సేమ్ ఊటీ ఫీల్ అనిపించింది నాకైతే. ఒక మంచి ఊటీ ఫీల్ కావాలంటే పక్కా ఈ హౌస్ కి రావాల్సింది. హౌస్ లోపల 3 సోఫా సెట్స్, 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్, ఒక పెద్ద హాల్, ఒక పెద్ద టీవీ విత్ వైఫై, బ్లూటూత్ పార్టీ స్పీకర్, డైనింగ్ టేబుల్, ఇంకా కిచెన్ ఎక్విప్మెంట్, ఇంకా చాలా ప్రొవైడ్ చేసిరు. ఇంకొకటి, ఇల్లు చూడగానే అబ్బా మా ఇల్లు అంటే ఎంత బాగుంటుండే అనిపించింది. అంత మంచిగా ఫీల్ అనిపించింది. ఇక్కడ కిచెన్ చాలా బాగుంది. వాటర్ ప్యూరిఫైర్ ఉంది, మైక్రోవేవ్ ఉంది, ఇండక్షన్ స్టవ్ ఉంది, ఫ్రిడ్జ్ ఇచ్చిర్రు, రైస్ కుక్కర్ ఉంది. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ లోనే ఇన్ని ప్రొవైడ్ చేసిరు వాళ్ళు. కిచెన్ నుంచి బయట వ్యూ అలా ఉంటది. ఇక ఇక్కడ 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఒకవేళ గ్రూప్ గా రావాలంటే మాక్సిమం ఒక 15 మెంబర్స్ పట్టొచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే హాల్ చాలా పెద్ద ఉంటది. ఇంకా వాళ్ళు మ్యాట్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హౌస్ మొత్తం అయితే నీట్ అండ్ క్లీన్ ఉంది. ఇక్కడ ఆఫ్టర్నూన్ 2 o'clock కి చెక్ ఇన్ అవ్వాలి, నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock కి చెక్అవుట్ అవ్వాలి. మాకు టోటల్ కాస్ట్ వచ్చేసి 14,000 అయింది. సో ఫామ్ హౌస్ కి ఏమో 11,000 అయింది, మిగిలిన 3,000 అనేది మాకు. ఇక ఫుడ్ విషయానికి వస్తే మీ ఇంటి దగ్గర నుంచి కుక్ చేసుకొని రావచ్చు, లేదంటే ఇక్కడే ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడే కుక్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే మా ఇంటి దగ్గర నుంచి వండుకొని వచ్చామబ్బా. ఇంకొకటి, చాలా తక్కువ కాస్ట్ లోనే ఇంత మంచి ఫామ్ హౌస్ రావడం మేమైతే లక్కీ అని ఫీల్ అయినాము. ఆఫ్టర్నూన్ 2 o'clock కి చెక్ ఇన్ అయిన మేము 6 వరకు స్విమ్మింగ్ పూల్ లోనే తర్వాత మాకు ఫుడ్ గుర్తుకొచ్చి తినాలి అనిపించి చికెన్ మ్యారినేట్ చేస్తున్నాం. ఇంకొకటి, ఇక్కడ బార్బిక్యూ సెటప్ కూడా ఉంది, అందుకే మేము చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని తీసుకొచ్చినాం అనమాట. అయితే ఇక్కడ కోల్ కి సపరేట్ ఛార్జెస్ ఉంటది అనమాట. 1 kg 2 kgs లాగా అమ్ముతారు. మేమైతే 3 kgs కోల్ తీసుకున్నాము, మాకు 300 పట్టింది. ఇక్కడ అసలైన యుద్ధం స్టార్ట్ అయింది. ఒక పక్క ఆకలి, ఇంకో పక్క ఈ బొగ్గులు అసలు అంటే. ఇక మా ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు అలా అంటించడానికి ట్రై చేస్తున్నారు, బట్ అవ్వలేదు. ఫైనల్ ఏం జరిగింది అంటే ఫామ్ హౌస్ కేర్ టేకర్ అన్న వచ్చి 5 minutes లో ఇలా అంటించి అలా వెళ్ళిపోయింది. మేమైతే కొంచెం స్టన్ అయినాం, ఎందుకు అంటే అంతసేపు దానిలో మాకు రాలేదు. 5 minutes లో అలా అంటించి ఇలా వెళ్ళిపోవడం అనేది నిజంగా కొంచెం షాక్ అయిపోయినాం అనమాట. బట్ ఇట్లా ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆ ఫీలే వేరబ్బా. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా బయటకు వచ్చి సరదాగా టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నా. నైట్ టైము మన క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో మనకి ఇష్టమైన చికెన్ అలా కాలుస్తూ మాట్లాడుతూ ఉంటే దిల్ ఖుష్ అయిపోయింది అన్నట్టు. నైట్ వ్యూ అలా ఉందన్నమాట. కడుపు నిండా తిన్నాం, అందరం హాల్లో పడుకున్నాం, చక్కగా కబుర్లు చెప్పుకున్నాం. నెక్స్ట్ డే మొత్తం స్విమ్మింగ్ పూల్ లో ఉండాలని ప్లాన్. బట్
అన్ఎక్స్పెక్టెడ్ గా నెక్స్ట్ డే సూర్యుడు లేడు. తెల్లవారుజామున నుంచి కంటిన్యూగా ఫుల్ వర్షమే. వర్షం అలా పడుతుంటే ఆ వ్యూ చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. చూస్తూ 11 o'clock అయిపోయింది. చాలా బాధ అనిపించింది చెక్అవుట్ అవ్వడానికి, బట్ తప్పలేదు. ఇంకొక విషయము, మేము చెక్ ఇన్ అయ్యి అలాగే చెక్అవుట్ అయ్యేంత వరకు ఈ అన్న మాకు చాలా హెల్ప్ చేసిండు. ఇక్కడ ఫామ్ హౌస్ ని మొత్తం కేర్ టేకర్ ఈ అన్ననే చూసుకుంటాడు అనమాట. ఇంకొక మెయిన్ మ్యాటర్, వీకెండ్ టైంలో మాకు 11,000 అయింది. మేము ఇంకా ఎక్స్ట్రా 5,000 కాషన్ డిపాజిట్ చేయాలి అనమాట. ప్రతి ఒక్కరు కాషన్ డిపాజిట్ 5,000 పే చేయాలి. మళ్ళీ చెక్అవుట్ టైంలో మన అమౌంట్ మనకు వాపస్ ఇస్తారు. మీరు కూడా ప్లాన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా 5,000 క్యారీ చేయాలి ఫర్ కాషన్ డిపాజిట్. చెక్అవుట్ టైంలో వాళ్ళన్ని చెక్ చేసుకొని ఏ డ్యామేజ్ లేకపోతే మన అమౌంట్ మనకు వాపస్ ఇస్తారు. మీరు కూడా ఏవి హాలిడేస్ ని బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. అదిగో అక్కడ కనిపిస్తుంది బాక్స్ క్రికెట్, బట్ నేను షూట్ చేయలేకపోయినాను. అన్నట్టు లొకేషన్ చెప్పలేదు కదా, ఫామ్ హౌస్ ల అడ్డా మొయినాబాద్ గడ్డ. ఎస్, ఇట్ ఈస్ ఇన్ మొయినాబాద్. మీరు కూడా ఏదైనా పార్టీస్ ఉన్నా, సెలబ్రేషన్స్ ఉన్నా, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా ఫామ్ హౌస్ బుక్ చేసేసేయండి. మేము ఎంజాయ్ చేసినాం, మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకో మ్యాటర్, డిస్కౌంట్ అయితే అస్సలు ఉండదు. ఇంకో విషయము, ఫామ్ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన చూడండి. మార్నింగ్ 11 o'clock కి చెక్అవుట్ అయిన మాకు ఫుల్ ఆకలి, ఎక్కడ తినాలో అర్థం కాలేదు. బట్ సడన్ గా 30 rupees అని బోర్డు కనిపించింది. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళినాము. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ఒకవేళ ఫామ్ హౌస్ కి వెళ్తే వచ్చేటప్పుడు ఇక్కడ టిఫిన్ ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ టైం మా పేరెంట్స్ తో రావాలని డిసైడ్ అయినా. మీరు కూడా మీ పేరెంట్స్ తో, మీ ఫ్రెండ్స్ తో వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చాందిని టాక్స్. థ్యాంక్ యూ.